ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరొత్తులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇదే ఉన్నది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా మరి యెహోవా దేవుడు ఇశ్రాయేలు వారికిని యోధా వారికిని ఇచ్చిన వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ఆనాడు వారికి ఇవ్వబడినప్పటికీ ఇది మనకును కూడా చెందినదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. చాలామందిలో కొన్ని ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. మరి యోధా వారికి ఇశ్రాయేలు వారికి పాత నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి అవి మనకెలా వర్తిస్తాయి, ఆ వాగ్దానాలున్న ఆశీర్వాదాలు మనకు దేవుడు ఎలా ఇస్తాడు అని కొన్ని ప్రశ్నలు మరి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డల్లో కలుగుతూ ఉంటాయి. దాని నిమిత్తం కొన్ని విషయాలు మీకు అర్థమగు రీతిలో దేవుని వాక్యములోంచి నేను తెలియపరచాలని ప్రభు సేవకనగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాలు గమనించండి. మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ దేవుడు అంటాడు, యోధా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ, అంతేకాకుండా మరి నన్ను ఎరిగేటటువంటి ప్రతి ఒక్కరితో కూడా మరి నేను ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నాను అనేటటువంటి ఆ ఒక వాగ్దానపు మాటలు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఈ క్రొత్త నిబంధన చేసిన వారిగా మరి ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధనలో మరి ఇర్మియా ప్రవక్త ద్వారా యోధా వారితో ఇశ్రాయేలు వారితో ఇదిగో నేను ఒక మరి క్రొత్త నిబంధన చేయబోతున్నానని వారికి వాగ్దానం ఇచ్చిన దేవుడు. అంతేకాదు మరి నన్ను ఎరిగే వారందరికీ కూడా ఈ క్రొత్త నిబంధన వర్తిస్తుంది. వారు కూడా ఈ క్రొత్త నిబంధనలో వారు నా ప్రజలుగా మరి వారు ఉంటారనేటటువంటి విషయాన్ని ప్రభువు తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా వచ్చినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన మరి తనను విశ్వసించినటువంటి ఆ బిడ్డలతో ఆయన ఈ క్రొత్త నిబంధనను చేసినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తనను వెంబడించిన శిష్యులతో ఆయన క్రొత్త నిబంధన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి, విషయాలు గమనించండి. అయితే ఈ కొత్త నిబంధన మరి ఏ విధముగా మరి ఆ దేవునితో మనకి ఏర్పరచబడుతూ ఉంటుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు ఇచ్చేటటువంటి పాపక్షమాపణ ద్వారా మరి ఎవరైతే ఆయనే ఏకైక నిజదేవునిగా విశ్వసిస్తారో వారందరికీ ఈ వాగ్దానము చెందుతుంది. వారందరూ కూడా ఈ క్రొత్త నిబంధనలో ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని ప్రజలుగా వారు ఏటవుతారంటే ఆ నూతన నిబంధన ప్రజలుగా వారు ప్రత్యేకించబడతారు. ఈ విషయాలు గమనించండి. అయితే ఈ క్రొత్త నిబంధనలో ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు చేశారు, ఎవరు నెరవేర్చారు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మత్తయి సువార్త 26-28 ద్వారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25 ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మనకు తెలియపరచబడతాయి. అయితే యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా ఈ క్రొత్త నిబంధన ఏర్పరచబడింది, సిద్ధపరచబడింది. ఈ విషయాన్ని గమనించండి. అయితే ఆయన యొక్క రక్తము నా పాపముల కొరకే చిందించబడింది అని ఎవరైతే ఎరిగి గుర్తించి ఎవరైతే ఆయనే ఏకైక నిజదేవునిగా ఆయనను విశ్వసిస్తారో యేసు ప్రభువారిని ప్రియా దేవుని బిడ్డలారా, వారందరూ కూడా మరి ఆత్మ సంబంధమైనటువంటి మరి ఇశ్రాయేలీలుగా ప్రియా దేవుని బిడ్డలారా దేవునిచే వారు అంగీకరించబడుతూ ఆత్మ సంబంధమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రొత్త నిబంధన మరి ప్రజలుగా క్రీస్తుచే వారు ప్రత్యేకించబడతారు. ఈ అద్భుత సత్యం ప్రియా దేవుని బిడ్డలారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 22 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తూ ఉంటాం.
ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే పాత నిబంధనలో యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని ప్రియా దేవుని బిడ్డలారా ఇవ్వబడినటువంటి వాగ్దానాలు, పర సంబంధమైన ఇహ సంబంధమైన ప్రతి వాగ్దానాలు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాలకు ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలో క్రీస్తును ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే క్రీస్తు ఇచ్చు పాపక్షమాపణను వారు పొందుకొని క్రీస్తు పరిశుద్ధ ప్రజలుగా ప్రత్యేకించబడతారో వారందరికీ కూడా ఈ వాగ్దానాలు చెందుతాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలీలకు యూదా వారికి ఇవ్వబడిన వాగ్దాన ప్రతి ఆశీర్వాదమునకు క్రీస్తును విశ్వసించిన ప్రతి క్రైస్తవ విశ్వాసి వారసులే అని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఆనాడు యూదా వారికి ఇశ్రాయేలు వారికి ఇచ్చిన ఈ వాగ్దానములో నీ గాయములను మాన్పెదను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతకీ ఈ గాయాలు ఎవరు చేశారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క పాపాలు విస్తరించుటను బట్టి, వారి దోషములను బట్టి దేవుడే వారిని కఠిన శిక్ష వేసి వారిని గాయపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12 నుండి 13 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇశ్రాయేలు వారు యూదా వారు విస్తరించి వారు చేసినటువంటి పాపాలను బట్టి, వారి యొక్క పాపాల సంఖ్య విస్తరించుటను బట్టి దేవుడు వారికి కఠినమైనటువంటి శిక్షల ద్వారా వారిని గాయపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే దేవుడు గాయము చేసే దానికి చికిత్స ఉండదు అని మనం తప్పక తెలుసుకోవాలి. మందు కూడా ఉండదని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే దేవుడు గాయం చేస్తే దానికి చికిత్స ఉండదు, దానికి మందు కూడా ఉండదు. ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 13లో మనం చూస్తూ ఉంటాం. మరలా ఆయనే ఆ గాయములను మాన్పాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. నిజమే, రాజు అయినటువంటి దావీదు చేసినటువంటి పాపాలకు దేవుడు చేసిన గాయాలు అనేకమైనవి. ప్రియా దేవుని బిడ్డలారా, మరలా దేవుడే ఆ గాయాలను మాన్పుటను సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం నుండి 24 వరకు మనం చూస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి రీతిలో దేవుడు రాజైనటువంటి దావీదునకు గాయాలు చేసి ఉన్నాడో మనకు అక్కడ తెలియపరచబడతాయి. ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం 24-25కి వచ్చేటప్పటికి దేవుడు పరిస్థితులన్నిటినీ కూడా మరలా ప్రశాంతకరంగా రాజైనటువంటి దావీదు జీవితంలో మార్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రశాంతతను దేవుడు ఇచ్చి మరి చేయబడినటువంటి లేక చేసినటువంటి గాయాలను దేవుడే మరలా మాన్పినట్లు మనం చూస్తుంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా విస్తరించి మరి పాపాలు చేయడం ఎందుకు? ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవునిచే గాయాలు పాలవడం ఎందుకు? ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరలా దేవుని యొక్క స్వస్థత కొరకు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడిచ్చే ప్రశాంతత కొరకు దేవుని దగ్గర బ్రతిమాలడం ఎందుకు? ప్రియా దేవుని బిడ్డలారా, అసలు పాపాలే చేయడం మానివేసి దేవుని యొక్క భయాన్ని కలిగి దేవుడు కోరేటటువంటి పవిత్రతను కలిగి ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవునిలో ముందుకి కొనసాగుతున్నప్పుడు దేవుని గొప్ప దీవెనలు మనం పొందుకోగలం. నీవు చేసినటువంటి విస్తారమైనటువంటి పాపాలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరి నీకు గాయాలు చేసినటువంటి దేవుడు అంటే నీవు చేసిన పాపాలే మరి ఆయన నీకు గాయాలు చేయడానికి అవి కారణముగా మారాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనిషి తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి తగినటువంటి బుద్ధి మరి చెప్పకపోతే ఆ వ్యక్తి మరి తన తప్పును తెలుసుకోలేడు. కనుక దేవుడు కూడా పాపాలు విస్తరించి చేస్తూ ఉన్నప్పుడు విస్తరించి చేస్తున్న తన ప్రజలకు ఆయన తగినటువంటి ఆ కఠిన శిక్షలు వేస్తూ తద్వారా కొన్ని గాయాలు చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా తద్వారా వారిలో మార్పు కొరకు ఆయన కనిపెట్టే దేవుడై ఉన్నాడు. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఆయన కఠినంగా శిక్షించే దేవుడే కానీ మరణానికి అప్పగించే దేవుడు కాదు. తన కృపా సమృద్ధిని బట్టి మరలా మన మీద జాలిపడే దేవుడు. అంతేకాదు మన పశ్చాత్తాపాన్ని బట్టి కూడా మరలా మరి మనకి ఆయన కలుగు చేసినటువంటి ఆ గాయాలను ఆయన మాన్పి మరలా ఆరోగ్యకరమైన పరిస్థితులను, క్షేమకరమైన పరిస్థితులను, సమాధానకరమైన పరిస్థితులను, సంతోషకరమైన పరిస్థితులను ప్రియా దేవుని బిడ్డలారా మహదానందాన్ని కలుగు చేసే పరిస్థితులను మన గృహాలలో మరి కలుగు చేసే దేవునిగా ఆయన ఉంటారని ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, విషయాలు గమనించండి. దేవుడు మనల్ని దీవించే దేవుడే, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడే, నిత్యము ఆయన మనల్ని దీవించే దేవుడే. ప్రియా దేవుని బిడ్డలారా, నిత్యము దీవించే
ఏమంటే ఆశీర్వదించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆయన కోరే ఆత్మీయతను కలిగి మనం విస్తరించి పాపాలు చేయకుండా, విస్తరించి పాపాలు చేస్తూ తద్వారా ఆయన ద్వారా మనం గాయపరచబడకుండా, గాయాలు పాలవకుండా, ఏమండి విస్తరించి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను మనం కలిగి దేవునిలో లోతైనటువంటి రీతిలో మనం స్థిరపరచబడి ఆయన చిత్తాన్ని చేటులో ప్రియా దేవుని బిడ్డలారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఆయనకి నమ్మకస్తులుగా మనం జీవిస్తున్నప్పుడు విస్తారమైన ఆయన దీవెనలు మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాం. ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఆయనిచ్చే ఆరోగ్యము, ఆయనిచ్చే క్షేమకరమైన పరిస్థితి, ఆయనిచ్చే స్వస్థత, ఆయనిచ్చే ప్రశాంతత వాటిని పొందుకోవడానికి ఆయన కోరే ఆత్మీయతలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మా ఆత్మీయులను బలపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానపు ఈ మాటలను ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా విన్నటువంటి మా ప్రియులను మీరు దీవించండి ప్రభువా. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన వారికి మీరు అనుగ్రహించమని, ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారి తలపెట్టే కార్యాలు సఫలపరిచి విజయోత్సవాలతో వారి జీవితాలను ఊరేగింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్.